అబ్బో నీ కాంతాను ఏం బలం పెట్టావురా గల్లు గల్లు మోగబట్టే పిల్లగా పాయల్ చెక్క చూడమాకు నా దిల్లంత పాగల్ ఏమి చేసినావురో శాంతకింది చిన్నవలే శాంతకింది కాదు చింతకింది శాంతకింది చిన్నవలే చింతకింది చింతకింది శాంత చిన్నవ లేదా అని జ్వరం వచ్చిందట గ్లూకోజులు పెట్టుకోవాలి 600 అయితే శంకరి మీ అయ్య దగ్గరికి 2-3 సార్లు వస్తే ఇంకా లేరురా ఇంకో తాపత్తే నీ పిల్ల అన్నా మళ్ళీ చెప్తా నీచం కుదిరింది మనం ఏమన్నా గురించి ఇస్తానవా ఉన్నప్పుడు తిన్నాం ఆమె ఆపద వచ్చిందంటే మనం పెట్టుకోపోతే ఏమైతుంది చెప్పే బాబు తప్ప 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 చెప్పే బాబు తప్ప 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 చప్ప చప్ప చప్పకట తప్పు కాదు కానీ చంపకూడదు ఆయన శాంత పేరు చెప్పినాక ఈ నొప్పి కూడా చంపకూడదు ఆయన శాంత పేరు చెప్పినాక ఈ నొప్పి కూడా వినప్పుడు వినబడ్డప్పుడు నొత్తలేదు దాని పేరు అయిపోగానే మంట నీ అవ్వ ఇప్పుడు ఇంటికి పోతే మీ కోడలు అడుగుతాయి నువ్వు ఏం చెప్పండి మీ కోడలు అడుగుతాయి నువ్వు ఏం చెప్పండి అదే నువ్వు చెయ్యేది మళ్ళీ నైట్ వేసేస్తా నా అడిగి పో నీ ప్రోజులు పెడతా కాకుండా ఉంటుంది ఇక అర్థమే కదా నెక్స్ట్ ఇక్కడ రావండి నేను వేసిన పని అని నీకు పోబెట్టాను వేసుకొని తినిపోవాలి నీ అవ్వ కర్మ పాడగానే నేను పోతా తక్కువ చెప్తాను నేను మాధురితో 3 నిమిషాలు కొడతానా అక్క మీద ప్రేమ కావచ్చు కొన్ని ఉంటే పంచభూతాలు ఆడు చూపించే ప్రేమ మామూలు కాదు పంచభూతాలు అనేది కొన్ని ఉంటాయి పంచభూతాలు అనుకునేది వస్తాయి అక్కడ ఇక్కడ 17 చెట్టు కాడికి పోగానే 23 నిమిషాలు నేనే చదివినా నువ్వు కొడక తుగ్గు అని ఎప్పుడు అడిగిన 22 అంటే అన్న 22 ఎప్పుడు అక్క మీద ప్రేమ వచ్చిందండి ఓకేనే బాబు అట్లా అంతేనానే నీ పక్కకు నేను తింటే నా ఎట్లా గుంజుకొని తింటే వాళ్ళ ముంగటి ఇద్దరు పోతుందని నేను అటుపోయింది నేనైతే నాయన గుంజుకుంటావా నేను అటు అప్పుడు కొడుకో నీ తింటే నేను గుంజుకుంటానా నీ అక్క నువ్వు తింటే సగం సోళ్ళు అల్ల పడుతుంది సగం కొరుకుతావు ఎవడన్నా తెలివి ఉన్నాడు నీ ముడతాడు ఆయన నువ్వు అట్టికి ఇచ్చినా కూడా ముట్టరు తెలుసా చిన్నప్పుడు అదే సొల్లు కానీ పల్లెలకి రోడ్డు కూర్చొని అది మర్చిపోయిన అప్పుడు పీ కూడా నాకు తెలుస్తుందా అదే అవునా
మూట కాదు బిడ్డ, నువ్వు అనేది మటన్ ఉన్నది, మటన్ తో పాటు బగార తెచ్చిన, మటన్ తో పాటు బగార తెచ్చిన. రెడీ రెడీ కట్. పెద్ద మూట అంత పెద్దగా మంచి వాటికో ఏమన్నది తిడుతుంది ఉత్తమ. అదే ఏంది మీరు తినేదే కాక తినాలి కూడా ఇంటి దాకా తీసుకొచ్చిరా. ఎవరిని ఇచ్చేది మనం తిస్తారు, ఎవరన్నా కవర్లు వేసి కట్టుకుంటారా మీ బతుకుడు పాడుగా. నన్ను ఏంది మీరు ఆడ తిన్నదాక ఆ దినాల కొన్ని కవర్ వేసుకుని ఇంటి దాకా తీసుకొచ్చిరా. ఎవరు ఇచ్చింది మనం హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్రేక్ టైం దొరికింది, టీ తాగుతున్నాం షూటింగ్ లా. అంకుల్ ఒకసారి పట్టుకోయ్యా. బ్రేక్ టైం క్లైమాక్స్ కు దగ్గరకు వచ్చాము. చాయ్ తాగుతాను, 2 కప్పులు తాగింది, 1 కప్పు చలి పెడుతుందని. ఎందుకంటే చాయ్ పిచ్చి చాయ్ పిచ్చి ఇక తాగి షుగర్ కూడా వస్తుంది. అది బాగా మా ఇంటి లొకేషన్ వాళ్ళు రమ్యక్క సంపదక్క ఆమె పేరు ఈమె పొద్దుతుంది కదా బాబు, మొత్తం నిలబడి పెట్టుకోవే. ఇది తీసుకో, తిప్పుకోవే ముంగడి దింపు. గిట్లా పెట్టుకో అన్నే, నీకు ఏం దింపు రాదు. లొకేషన్ లో రమ్యక్క వీళ్ళందరూ చాయ్ తాగుతున్నాం. వావ్, క్లైమాక్స్ కు దగ్గరకు వచ్చింది. మా శంకర్ బాబు ఎప్పటికీ మా దాంట్లో చేస్తాడు. ఎందుకంటే ఇన్ని రోజులు పాపం ఆయన ఊరికి పోయి వచ్చింది. బిడ్డ చెప్పు అంటే పేండు అజ్ఞానవాసంలో ఉన్నాడు. మళ్ళా కాదా బాబు, అజ్ఞానవాసంలో ఉన్నాడు. వచ్చిండు. అజ్ఞానవాసం ఉంటే బాపుకి ముంగడిది ఎందుకు సలిగి తీసేసుకున్నావా అని మళ్ళీ అతక పెట్టుకుంటాడట. ఏమనుకోకది. పున్నమిలా వచ్చింది ప్రేమ, కొడక నీ జాడ ఎవరికి ఎరుక, నువ్వే కానరాక ఇక రాను అన్నది కునుక. నీ వాళ్ళను ఒప్పిస్తా, నీ మెడల నేను గడుతా. ఏంటిది? ఓ రవలి కావాలి నాకు చెలిమి, అంటే రవలి కడతాను మెడలో తాలి. నీ ఓళ్ళను నీ నొప్పిస్తా, నీ మెడల నీళ్ళు తలిగడుతా. మేము పనికి రామా, మమ్మల్ని చూపిస్తలేరు. అది నీదే కదా, నిన్ను చూడేందుకు కానీ. అరే లాస్ట్ అలా అమ్మాయి అక్కడ కూర్చున్నది పాపం, అలిగింది. సో అట్లుంది ఈరోజు షూటింగ్ లా. ఈవినింగ్ అయిపోయింది, 2 షూట్స్ నడుస్తున్నాయి. పొద్దుగాల ఒక షూట్ అయిపోయింది, ఇప్పుడు ఒక షూట్ నడుస్తుంది. కొంచెం లేట్ అయిపోయింది షూట్. కూర్చో సుమన్, కొంచెం లేట్ అయింది. 31st చేస్తున్నాం, చూడాలి కంపల్సరీ. ఫుల్ కామెడీగా ఉంటది. షార్ట్ ఫిలిం చంపుతున్నాయి.
ఇప్పుడే దోమలు చంపుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, షూటింగ్ స్టార్ట్ అవుతుంది. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రవలి కామెడీ ఛానల్ ని, అట్లానే ఈ లాగ్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి సుమను ఈ వీడియోలో గింత కనబడుతున్నావు? ఎందుకంటే నువ్వు ఇప్పటికే దగ్గర పెట్టుకుంటావు, నేను పెట్టుకుంటే నువ్వు చిన్న కనబడతావు. నేను పట్టుకుంటే నువ్వు నేను చిన్న పెద్ద కనబడతాను ఏంది నువ్వు నాకంటే గిన్నా గ్లో అది డైటింగ్ లో ఉన్నా. ఏ కెమెరా తప్పు చూపిస్తాను ఏంది ఇలా? మేకప్ ఎత్తి ఉంటుందా? నేను మేకప్ వేయలేదు అయినా కూడా ఒకసారి దర్శి తుడుచుకోమను తెలుస్తుంది. కొంచెం లిప్స్టిక్ పెట్టినా అంతే. అంటే షూటింగ్ కాబట్టి కొంచెం వేయాల్సి వస్తుంది మేకప్. ఈయన వేయడు, ఈయన మేకప్ ఉండదు షూటింగ్ లా, డైరెక్ట్ గా ఉంటది ఫేస్. అట్లా స్టార్ట్ అవుతుంది. కోపడతాడు మామ స్టార్ట్ చేయమని. పిచ్చి పట్టింది. ఎవరైనా వాళ్ళ పొద్దుగాల షూటింగ్ చేసుకొని పోవాలా కానీ ఇక్కడ ఉంటారా? షూటింగ్ ఆచిరవాడు ఉంటాడా? ఇంట్లో ఉంటే నీకు ఏమొస్తుంది చెప్పు? ఇంట్లో ఉంటే ఏమొస్తుంది? ఆ పైసలు అన్న వస్తాయా? మీ ఇచ్చేటి పైసలు అడుగుంటారా కాజాలు అడుగుంటాడా? ఇట్లా ఒక్కొక్క బడగవులో ఎట్లా అరుగుతాయి? వాస్తవానికి తింటే న్యాయం చెయ్యాలి. పోతా పోతా అంటే పుంజానికి వచ్చినావా చెప్పు? ఓకే ఓకే స్టార్ట్ చేస్తున్నాం. ఇక నైట్ అయిపోయింది. బాయ్. ఇట్లా కూడలేమో అట్లా, నా పేరేమో అట్లా. ఇల్లు అన్నాడు కదా ఇక్కడే ఉంది కదా. ఆడేమో అట్లా, కూడలేమో ఇట్లా, నా పిల్లమో అట్లా, నేనేమో నట్లా, ఇంకా మాకేమో పట్ల, ఈయన పోట్ల ఇంకొకటి వస్తాడు నాట్లా. రెడీ ఇంటిగా చూడు కానీ మరి అబ్బా నువ్వు కోటలు కలుపుతావా? తెలివిలేదా దిక్కు వాళ్ళోడా? శంకరన్న ఎందుకో బెగడు శంకరన్న అటు నుంచి వెళ్ళి ఇద్దరు రాపండి. జోల పాడగా ఇలా అంటే జోల పాడాలనా ఇప్పుడు నీకు? అయ్యా నీ మీద మనవాడా సంబరానికి అంతగా సాగదీయవాడు.